హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రాబందుల మీద అంతర్జాతీయ అవగాహన దినోత్సవానికి సంబంధించి. ఎప్పుడు జరుపుకుంటాము? సెప్టెంబర్ 4వ తేదీన ఈ అవగాహన దినోత్సవాన్ని మనం పాటిస్తాము. మనం చూసుకుంటే రాబందులు అనగానే అందరికీ ప్రతికూల భావనలే వస్తాయి. కానీ మనకి సంబంధించి ఒక ఫుడ్ చైన్కి సంబంధించి ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా చెప్పచ్చు. ప్రపంచంలో మనుషులు మాత్రమే మృతదేహాలకి అంత్యక్రియల్ని నిర్వహిస్తారు. మానవేతర కళేబరాలన్నీ కూడా ప్రకృతిలోనే అలా ఉండిపోతాయి. వాటిని రాబందులు ఆహారంగా స్వీకరించి ప్రాకృతిక పరిశుభ్రతని కాపాడతాయి. ఒకవేళ గనక ఆ పని గనక సక్రమంగా సమర్థంగా జరగకపోతే ఆయా జీవుల యొక్క మృతదేహాలు కుళ్ళిపోయి బ్యాక్టీరియా, వైరస్ ఇలాంటి వాటికి నిలవుగా మారతాయి. ఫలితంగా కలరా, ఆంథ్రాక్స్ ఇలాంటి భయంకరమైనటువంటి వ్యాధులు తీవ్రంగా వ్యాపించే ప్రమాదం అనేది ఉంది. దీని నుంచి మానవాళిని రాబందులే కాపాడుతూ వస్తున్నాయి. అవి రాను రాను తగ్గిపోతూ ఉండటంతో వీటికి సంబంధించి ఇబ్బందులు అనేవి వస్తూ ఉన్నాయి. అయితే పశువులకు వాడేటటువంటి డైక్లోఫినాక్ ఔషధం అన్నటువంటిది రాబందుల్ని అంటే అవి చనిపోవటానికి కారణమవుతోంది. వాటి యొక్క ప్రాణాల్ని బలి తీసుకుంటోంది అన్నట్టుగా భారత ఉపఖండంలో జరిగిన పరిశోధనల్లోనే వెల్లడైంది. ఈ ఔషధం రాబందుల యొక్క విసర్జక వ్యవస్థని దెబ్బతీస్తుంది. అందువల్ల అవి హఠాత్తుగా చనిపోతున్నాయి అన్నట్లుగా శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. నష్ట నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2006వ సంవత్సరంలోనే ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా ప్రకటించింది. డైక్లోఫినాక్ వినియోగాన్ని నిషేధించి దానికి మారుగా రాబందులకు హాని చేయనటువంటి మెలాక్సికామ్ అనే ఔషధాన్ని ఉపయోగించాలి అన్నట్లుగా కూడా సూచించింది. అయితే దీని ధర డైక్లోఫినాక్ కన్నా 2.5 రెట్లు అధికంగా ఉండటంతో ప్రభుత్వ ఉద్దేశం కూడా ఇది సాధ్యపడలేదన్నమాట. అయితే మనం చూస్తే ఈ రాబందుల యొక్క నివాసానికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక అటవీ ప్రాంతాన్ని సృష్టించాలి. బెజ్జూరు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి నందిగామ గ్రామ సమీపంలో పాలరావు గుట్ట అనేటటువంటిది ఉంది. ఈ పాలరాపు గుట్ట ఆవాసంలో రాబందుల సంఖ్య 2019 నాటికి 34కి చేరింది. భారీ వర్షాల కారణంగా లాస్ట్ టైం కొంత భాగం కూలటంతో గూళ్ళు చెదిరిపోవటం, అంతు చిక్కని కారణాలతో కొన్ని పక్షులు అనేవి మరణించాయి. కానీ ఆ ఆవాసానికి ఉన్నటువంటి అనుకూలతల వల్ల రాబోయే సంవత్సరాల్లో అక్కడ రాబందుల యొక్క జనాభా పెరిగే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. కానీ ఏదేమైనా కూడా భవిష్యత్తులో మానవుడు ఆవిష్కరించబోయే ఎంతటి అధునాతన పారిశుద్ధ్యమైనా కూడా ప్రకృతిలో రాబందుల స్థానాన్ని భర్తీ చేయలేదు. కాబట్టి వాటిని సంరక్షించుకోవటం అన్నటువంటిది మానవాళి సమిష్టి బాధ్యత అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. పర్యావరణ పరిరక్షణలో కీలకమైనటువంటి రాబందుల మీద 63వ జాతీయ వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను కూడా విడుదల చేశారు. అంతరించిపోయాయి అనుకున్నవి పాలరావు ఆవాసంలో వృద్ధి చెందుతూ ఉన్నాయి. కాబట్టి బెజ్జూరు, గూడెం అటవీ ప్రాంతాన్ని రాబందు రక్షిత ప్రాంతంగా ప్రకటించాలి అన్నట్లుగా తెలంగాణ అటవీ శాఖ కూడా ప్రతిపాదించింది. అలాగే రాబందుల సంరక్షణ కోసం కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు దగ్గరలో ఉన్నటువంటి రామదేవర బెట్ట అన్నటువంటి ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా 2012వ సంవత్సరంలోనే ప్రకటించడం జరిగింది. అలాగే బెజ్జూరులో కూడా ఈ మేరకు చర్యలు తీసుకోవాలి అన్నట్లుగా, అంటే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి చొరవను చూపించాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, రాబందుల మీద అంతర్జాతీయ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? సెప్టెంబర్ 4వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు అలాగే వెబ్ పోర్టళ్ల మీద సరైనటువంటి నియంత్రణ అనేది లేదు అన్నట్లుగా మనం చూస్తే ఎవరైనా కూడా యూట్యూబ్ ఛానళ్ల పరంగా అయితేనేమి, అలాగే సామాజిక మాధ్యమాలు అయితేనేమి వీటిని ఎవరైనా ప్రారంభించవచ్చు, ఏదైనా మాట్లాడచ్చు అన్నట్టుగా పరిస్థితి అనేది ఉంది. అంతేకాకుండా అసత్యాలు, విద్వేషపూరిత మాటలు ఇవన్నీ వీటి యొక్క సమాచార వ్యాప్తికి ఇవి కారణమవుతూ ఉన్నాయి. అయితే సామాజిక మాధ్యమాల్ని నియంత్రించటం అత్యవసరం అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం చెప్పటం జరిగింది. సామాజిక మాధ్యమ సంస్థలు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా వ్యవస్థలు, ఆఖరికి న్యాయమూర్తులకు కూడా వ్యతిరేకంగా కథనాల్ని ప్రచారంలోకి తీసుకొస్తూ ఉన్నాయి. కాబట్టి వీటిని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సామాజిక మాధ్యమాల్లో వచ్చేటటువంటి కథనాలు, సమాచారాన్ని పరిశీలించి అవసరమైతే చర్యలు తీసుకోవటానికి విదేశాల్లో చాలా బలమైనటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. జర్మనీ దీనికోసం 2018లోనే నెట్ డీజీ అన్నటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. యూట్యూబ్ లాంటి స్ట్రీమింగ్ సర్వీసుల్లో సమాచారానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా కూడా 24 గంటల్లోపే ఆ సంస్థలు చర్యలు తీసుకోవాలి. లేకపోతే వ్యక్తులకి మొత్తం 40 కోట్ల వరకు, సంస్థలకైతే 360 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
అలాగే యూరోపియన్ యూనియన్లో సాధారణ సమాచార భద్రతా చట్టం అనేది అందుబాటులో ఉంది. ఆస్ట్రేలియా కూడా 2 ఏళ్ల క్రితం ఇలాంటి ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. మన దేశంలో దాదాపు 60 కోట్ల మంది ఏదో ఒక సామాజిక మాధ్యమంలో సభ్యులుగా ఉన్నారు. అయినా కూడా అలాంటి వేదికల్ని నియంత్రించే చట్టాలేవి కూడా మన దగ్గర బలంగా లేవు. అయితే ఈ క్రమంలోనే సమాచార సాంకేతిక చట్టం 2021ని కేంద్రం తీసుకొచ్చింది. దీని ప్రకారం సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర సమాచారం ఉంది అనేసి ఫిర్యాదు అందితే 36 గంటల లోపల దాన్ని తొలగించాలి. అలా తొలగించినటువంటి వాటిని ప్రభుత్వ దర్యాప్తు సంస్థల విచారణ కోసం 6 నెలల పాటు భద్రపరిచి ఉంచాలి. అయితే ఇలాగా అభ్యంతరకరమైనటువంటి పోస్టులు, వార్తల వ్యాప్తిని నియంత్రించేలాగా చట్టాన్ని ఖచ్చితంగా తీసుకురావటం ప్రస్తుతం అవసరం. ఈ ముసుగులో ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను హరించే ప్రయత్నాలు గనక సాగితే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం అవుతుంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. నెట్ డీజీ అనే ఆన్లైన్ స్పీచ్ యాక్ట్ని ఏ దేశం తీసుకొచ్చింది? ఏ దేశం? జర్మనీ తీసుకొచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వాయు కాలుష్యానికి సంబంధించి. ఇందులో భాగంగా చూసుకుంటే మనం భారతదేశంలో 130 కోట్ల జనాభాకి వాయు కాలుష్య ప్రభావిత ప్రాంతాలే ఆవాసాలు అవుతూ ఉన్నాయి అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రతి ఘనపు మీటర్ గాలిలో అతి సూక్ష్మ ధూళి కణాలు అంటే పార్టిక్యులేట్ మ్యాటర్ 10 మైక్రోగ్రాములకు మించకూడదు. అయితే భారతదేశంలో వీటి స్థాయి 2 ఏళ్ల కిందటే అంతకి 7 రెట్లుగా పెరిగింది. ఢిల్లీలో అయితే సగటున 9.7 సంవత్సరాలు, ఉత్తరప్రదేశ్లో అయితే 9.5 సంవత్సరాల మేరకి మానవ జీవిత కాలం అనేది పడిపోయింది. అంటే వాయు నాణ్యతను ఇనుమడించడం కోసం రీసెంట్గా ఒక గాలి వడపోత కేంద్రాన్ని ఢిల్లీలో ప్రారంభించటం జరిగింది. అయితే సమస్య యొక్క మూలాల్ని పరిష్కరించకుండా ఇలా తాత్కాలిక ఏర్పాట్లు చేయటం అన్నటువంటిది ఎంతవరకు సరిపోతుంది? అంటే ఏదైనా ఒక సమస్య యొక్క మూలాల్లోకి వెళ్ళి దానిని పరిష్కరించాలి అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. క్వశ్చన్ చూడండి. ఎన్ని కాలుష్య కారకాలని ఆధారంగా చేసుకొని జాతీయ వాయు నాణ్యతా సూచి అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటాము, దీనిని ప్రకటిస్తారు? ఎన్నింటిని ఆధారంగా చేసుకొని? మొత్తం 8 ఆధారంగా చేసుకొని. ఒకటి వచ్చేసరికి పార్టిక్యులేట్ మ్యాటర్ PM 2.5 అంటాము. రెండవది వచ్చేసరికి ఓజోన్. మూడవది వచ్చేసరికి కార్బన్ మోనాక్సైడ్. నాలుగవది వచ్చేసరికి అమోనియా లేదా NH3 అంటాము. ఐదవది వచ్చేసరికి లెడ్ PB అంటాము. ఆరవది వచ్చేసరికి నైట్రోజన్ ఆక్సైడ్ NO2 అంటాము, ఇంకా లేకపోతే NOx అన్నట్టుగా చెప్తాము. ఏడవది వచ్చేసరికి సల్ఫర్ ఆక్సైడ్ SO2. అలాగే ఎనిమిదవది వచ్చేసరికి పార్టిక్యులేట్ మ్యాటర్ 10, ఇందాక 2.5 అన్నాం కదా అదొకటి, PM 10. వీటన్నింటిని బేస్ చేసుకొని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నటువంటి దాన్ని ప్రకటించడం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2030 నాటికల్లా పునరుత్పాదక వనరుల నుంచి కనీసం 100 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధిస్తాము అన్నట్లుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ చెప్పటం జరిగింది. ఒక దశాబ్ద కాలంలో 1 కిలో హైడ్రోజన్ వ్యయాన్ని $1 లోపే తీసుకురావాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రస్తుత భారతదేశపు పునరుత్పాదక శక్తి విలువ ఎంత ఉంది? ప్రస్తుతం 136 గిగావాట్లుగా ఉంది. ఇక్కడ చూడండి. రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క టైప్స్ ఏంటి? బయోమాస్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అలాగే హైడ్రో పవర్ ఎనర్జీ. ఇవన్నీ కూడా రెన్యూవబుల్ ఎనర్జీలో ఉన్నటువంటి టైప్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో మన దేశం విజయం సాధించి, అంటే 1971 ఇండో పాక్ వార్లో మనం విజయం సాధించి 50 ఏళ్లు పూర్తయినటువంటి నేపథ్యంలో నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించినటువంటి స్వర్ణోత్సవ కార్యక్రమానికి ఏపీ రాష్ట్ర హోంమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ యుద్ధంలో విజయానికి ప్రతీకగా గత ఏడాది డిసెంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక స్తూపం వద్ద ప్రారంభించినటువంటి విజయ జ్యోతి అన్నటువంటిది విశాఖకి చేరింది. ఇందులో భాగంగా మంత్రి సుచరిత చేతుల మీదుగా భారత నౌకాదళానికి చెందినటువంటి తూర్పు నౌకాదళం అధిపతి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్కి దీనిని అందజేశారు. అలాగే అమరులైనటువంటి భారత జవాన్లకి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళిని అర్పించడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. స్వర్ణ విజయ్ వర్ష జ్యోతిని ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారక స్తూపం వద్ద ఎప్పుడు ప్రారంభించారు? డిసెంబర్ 16వ తేదీన 2020 డిసెంబర్ 16న దీనిని ప్రారంభించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి న్యాయమూర్తుల ఖాళీ యొక్క భర్తీకి సంబంధించి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ NV రమణ
ఆయన నేతృత్వంలోని కొలీజియం ఇటీవల సుప్రీంకోర్టుకు ఒకేసారి అత్యధికంగా 9 మంది న్యాయమూర్తుల నియామకం చేపట్టింది. అలాగే ఇప్పుడు దేశంలోని 12 హైకోర్టులకి ఒకేసారి 68 మంది పేర్లను సిఫార్సు చేస్తూ ఒక చరిత్రని సృష్టించినట్లుగా అయింది. వీళ్ళలో 10 మంది మహిళలు ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, అలహాబాద్, కలకత్తా, కేరళ, రాజస్థాన్, జార్ఖండ్, గౌహతి, మద్రాస్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, కర్ణాటక, ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలకి అంటే ఈ కోర్టులకు సంబంధించి మొత్తం 68 మంది జడ్జీలను నియమించబోతున్నారు. దానికి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం వీళ్ళని సిఫార్సు చేయటం జరిగింది. క్వశ్చన్ చూడండి, ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం ఒకేసారి 12 హైకోర్టులకి ఎంతమంది జడ్జీలను సిఫార్సు చేసింది? ఎంతమంది జడ్జీలు? మొత్తం 68 మంది జడ్జీలను సిఫార్సు చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవటం కోసం మొత్తం రాష్ట్రంలోని 97,000 చిల్లర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ద్వారా 10 లక్షల మందికి ఉపాధిని కల్పించడంతో పాటు రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకోసం ఈ పరిశ్రమలకు ప్రోత్సాహకాల కింద 1124 కోట్ల రూపాయలని విడుదల చేయటం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర జీడీపీని పెంచటంతో వ్యవసాయ రంగం తర్వాత పరిశ్రమలదే పెద్ద పాత్ర అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. కాబట్టి పరిశ్రమల్ని తీసుకురావటానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది అన్నట్లుగా ఇక్కడ చెప్పటం జరిగింది. క్వశ్చన్ చూడండి, ఏపీ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకి ఎన్ని కోట్లని విడుదల చేసింది? ఎన్ని కోట్లని? మొత్తం 1124 కోట్ల రూపాయలని విడుదల చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం గురించి. భారత్ రష్యాలకి సంబంధించినటువంటిది ఇది. రష్యాలోని వ్లాదివోస్తోక్లో ప్రతి సంవత్సరం ఈ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం అనేది జరుగుతుంది. అయితే కోవిడ్ సందర్భంగా 2019లో పుతిన్తో కలిసి వ్లాదివోస్తాక్ జలాల్లో బోట్లో విహరిస్తూ మాట్లాడినటువంటి విషయాల్ని మోదీ ఇక్కడ ప్రస్తావించటం జరిగింది. అయితే కోవిడ్ ఆంక్షలు అమల్లో ఉన్నా కూడా 2 దేశాల వాణిజ్య సంబంధాలు బలోపేతం అయ్యాయి అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే వ్యవసాయ, సిరామిక్, అరుదైనటువంటి ఖనిజాలు, వజ్రాలు ఇలాంటి రంగాల్లో కొత్త అవకాశాల కోసం అన్వేషిస్తున్నాము అన్నట్లుగా చెప్పటం జరిగింది. అలాగే ఫార్ ఈస్ట్లో ఉన్నటువంటి 11 ప్రాంతాల గవర్నర్లు కూడా భారతదేశంలో పర్యటించాలి అన్నట్లుగా మోదీ ఆహ్వానించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం ఎప్పుడు ఏర్పడింది? 2015వ సంవత్సరంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల శకం అనేది మొదలు కాబోతోంది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత మరొకసారి సర్కార్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇరాన్ తరహా నాయకత్వం అనేది ఇక్కడ ఉండబోతోంది. తాలిబాన్ సహా వ్యవస్థాపకుడు, ఆ ముఠా రాజకీయ విభాగాధిపతి అయినటువంటి ముల్లా అబ్దుల్ గనీ బరాదర్, ఈయన ఈ సర్కార్కి నేతృత్వం వహించబోతున్నారు. ఆయనని నూతన ప్రభుత్వాధినేతగా పేర్కొంటూ కాబూల్లో ఆఫ్ఘాన్ సమాచార సాంస్కృతిక శాఖ హోర్డింగ్ను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అయితే తాలిబాన్ సర్కార్కి బరాదర్ నేతృత్వం వహించటం దాదాపు ఖాయమైంది. ఆఫ్ఘనిస్తాన్లో ఉర్జాన్ ప్రావిన్స్లో 1968లో బరాదర్ జన్మించారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ గనక మళ్ళీ తాలిబాన్ల వశమైనటువంటి నేపథ్యంలో అక్కడి వార్తా సంస్థల్లో కూడా భయాందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అంటే మీడియా యొక్క స్వేచ్ఛ గురించి అన్నమాట. ఆల్రెడీ ఆ దేశంలోని ఒక ప్రముఖ ప్రైవేట్ టెలివిజన్ నెట్వర్క్ ఇప్పటికే తాలిబాన్లకు భయపడి తమ యొక్క ప్రసారాల్లో కూడా మార్పులు చేసింది. అలాగే ఇంతకుముందు సంగీతం, సాహస కృత్యాలకు సంబంధించిన కార్యక్రమాలని ఇప్పటికే నిలిపేసి వాటి స్థానంలో నిస్సారమైనటువంటి కార్యక్రమాలని ప్రచారం చేస్తూ ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, తాలిబాన్ సర్కారుకు నేతృత్వం వహించనున్నది ఎవరండి? బరాదర్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హరికేన్ ఇడాకి సంబంధించి. అమెరికాలో హరికేన్ ఇడా యొక్క విధ్వంసం అనేది కొనసాగుతోంది. అమెరికాలోని న్యూజెర్సీ, న్యూయార్క్, మేరీల్యాండ్, పెన్సిల్వేనియా ఈ రాష్ట్రాల్లో టోర్నడోలు, అలాగే గాలులు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. భారీ స్థాయిలో వర్షాలు కురుస్తూ ఉండటంతో అక్కడ వరదలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే మనం చూస్తే అసలు హరికేన్ అంటే ఏంటి, హరికేన్లలో ఉన్నటువంటి కేటగిరీస్ ఏంటి అన్నటువంటిది చూడాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అదే హరికేన్ అంటే ఏంటి, హరికేన్లలోని కేటగిరీలను తెలపండి. మనం నార్మల్గా ఇక్కడ సైక్లోన్ అనేసి ఏదైతే అంటామో అలా వేరియస్ రీజియన్స్లో వేరే వేరే పేర్లను పెట్టి పిలుస్తూ ఉంటారు. అంటే నార్మల్గా టైఫూన్ అనేసి ట్రాపికల్ సైక్లోన్స్ని చైనా సీలో కానీ పసిఫిక్ ఓషన్ ఇలా వస్తే వాటిని టైఫూన్స్ అనేసి, అలాగే వెస్ట్ ఇండియన్ ఐలాండ్స్లో కానీ కరీబియన్ సీ, అట్లాంటిక్ ఓషన్ ఇలాంటి వాటిలో అయితే హరికేన్స్ అనేసి, నార్త్ వెస్టర్న్ ఆస్ట్రేలియా అలాంటి వాటిలో విల్లీస్ అనేసి,
అలాగే ఇండియన్ ఓషన్ రీజియన్లో అయితే ట్రాపికల్ సైక్లోన్స్ అనేసి ఇలా పిలుస్తూ ఉంటారు. అయితే హరికేన్లలోని కేటగరైజేషన్ ఏంటి అనేసి కనుక మనం చూస్తే అక్కడ హరికేన్స్ అన్నటువంటి వాటిని సఫైర్ సింప్సన్ హరికేన్ విండ్ స్కేల్ అన్నటువంటి దాంతో కేటగరైజ్ చేయటం జరిగింది. ఇందులో భాగంగా విండ్ స్పీడ్ 1 నుంచి 5 వరకు ఇందులో చూపించటం జరుగుతుంది. అంటే ఏంటి, విండ్ స్పీడ్ 1 అంటే తక్కువ డ్యామేజ్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఇంకా విండ్ స్పీడ్ 2కి వెళ్ళేసరికి 3, 4, 5కి వెళ్ళేసరికి సివియర్ డ్యామేజ్ అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ విండ్ స్పీడ్ 1 చూడండి, 74 నుంచి 95 mph కనుక వస్తే ఆ విండ్ అన్నటువంటిది అది ఫస్ట్ కేటగిరీలోకి తీసుకుంటాము. అలా కాకుండా 157 mph లేదా అంతకన్నా ఎక్కువ వస్తే కెటాస్ట్రోఫిక్ డ్యామేజ్ అనేటటువంటిది జరుగుతుంది అన్నట్లుగా దానికి సంబంధించి విండ్ స్కేల్లో దీనిని కేటగిరీ 5గా చేర్చడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి మధ్య కాలంలో మన దేశంలోకి మొత్తం 4,42,568 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే అందులో తెలంగాణకి 1.94%, ఆంధ్రప్రదేశ్కి 0.14% వాటా మాత్రమే దక్కాయి. అంటే తెలుగు రాష్ట్రాలకి ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో చాలా తక్కువ స్థానం లభించింది. అంటే వీటికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి చాలా తక్కువ. అయితే జార్ఖండ్ కంటే తెలంగాణ ఒక మెట్టు పైన అనేది ఉంది, బీహార్ కంటే ఆంధ్రప్రదేశ్ ఒక పైన ఉందన్నమాట. మన దేశంలోకి వచ్చినటువంటి మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 63.84% గుజరాత్ అలాగే మహారాష్ట్ర ఈ 2 రాష్ట్రాలకే వచ్చాయి. దీనికి సంబంధించి గుజరాత్కి మొత్తం 36.79% వచ్చి తొలి స్థానంలో ఉంటే మహారాష్ట్ర మొత్తం 27.05%తో 2వ స్థానాన్ని ఆక్రమించింది. కేంద్ర వాణిజ్య శాఖ 2019 అక్టోబర్ వరకు కూడా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల వారీగా ఎఫ్డిఐల వివరాలను వెల్లడించేది. ఆ తర్వాత నుంచి కూడా రాష్ట్రాల వారీగా ప్రకటించడం మొదలుపెట్టింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2020-21 మధ్య కాలంలో మన దేశానికి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఏపీకి మరియు తెలంగాణ రాష్ట్రాలకి వచ్చిన పెట్టుబడుల శాతం ఎంత? ఏపీకి 0.14%, తెలంగాణకి 1.94% పెట్టుబడులు వచ్చాయి. అయితే ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. ప్రోస్ ఏంటి, ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ని సంబంధించి డైవర్సిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. స్టేబుల్ లాంగ్ టర్మ్ లెండింగ్ని ఇది ప్రమోట్ చేస్తుంది. అలాగే డెవలపింగ్ కంట్రీస్కి ఫైనాన్సింగ్ ప్రొవైడ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే డెవలపింగ్ కంట్రీస్కి టెక్నాలజీని ప్రొవైడ్ చేయడానికి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. అయితే కాన్స్ ఏంటి అంటే స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్కి ఇవి సూటబుల్ అవ్వవు. అలాగే ఇన్వెస్టర్స్ మోరల్ అటాచ్మెంట్ అన్నటువంటిది వాళ్ళకి తక్కువగా ఉంటుంది. అలాగే లోకల్ మార్కెట్స్లో అనెథికల్ యాక్సెస్ కోసం వీళ్ళు ప్రయత్నిస్తారు. ఇవన్నీ కూడా ఈ ఎఫ్డిఐకి సంబంధించి కాన్స్గా మనం చెప్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జైకోవ్ డి టీకాకి సంబంధించి ప్రస్తుతం 12 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళు కూడా వేసుకునేలాగా ఈ జైకోవ్ డి టీకాని అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. దీనికి భారత ఔషధ నియంత్రణ మండలి అత్యవసర అనుమతిని కూడా ఇచ్చింది. దీనిని ఈ నెల 15వ తేదీ నుంచి బయట మార్కెట్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అయితే ప్రభుత్వ వైద్యంలో ఈ టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అన్నటువంటి దాని మీద ఇంకా స్పష్టత లేదు. అయితే దీనికి సంబంధించి ఈ జైకోవ్ డి టీకాని మొత్తం 3 డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటవ డోస్ వేసుకున్న 28 రోజులకి రెండవ డోస్ వేసుకున్న 28 రోజులకి 3వ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిని సూది రహిత వ్యాక్సిన్గా తీసుకొచ్చారు. అంటే ఏంటి, ఈ టీకా వేయటానికి సూదిని వినియోగించరు. మరి దేనిని వినియోగిస్తారు? ఫార్మాజెట్ అనేటటువంటి ఒక పరికరం సహాయంతో ఈ వ్యాక్సిన్ని వేయటం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇటీవల భారత ఔషధ నియంత్రణ మండలి అత్యవసర అనుమతినిచ్చిన జైకోవ్ డి టీకాని ఎన్ని డోసుల్లో వేయాల్సి ఉంటుంది? ఎన్ని డోసులు? మొత్తం 3 డోసుల్లో ఈ టీకాని వేయాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉడాన్ పథకం గురించి. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అన్నటువంటి పథకం కింద తెలంగాణకి సంబంధించి వరంగల్ విమానాశ్రయం అన్నటువంటిది ఈ ఉడాన్ పరిధిలోకి తీసుకురావటానికి సంబంధించి కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, పెద్దపల్లి, అలాగే కొత్తగూడెం, భద్రాద్రి, మహబూబ్ నగర్ వీటన్నింటిలో కూడా ప్రాంతీయ విమానాశ్రయాల్ని నిర్మించాలి అన్నట్లుగా ప్రతిపాదించటం జరిగింది. దీని యొక్క నివేదికను రూపొందించే బాధ్యతని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్పగించటం జరిగింది. ఈ 6 ప్రాంతాల్లో ప్రాంతీయ విమానాశ్రయాల్ని నిర్మించేందుకు
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ముందుకు రావటం జరిగింది. అయితే ఈ ప్రాంతీయ విమానాశ్రయాల యొక్క నిర్మాణం, అలాగే వీటి యొక్క నిర్వహణ, వీటి కోసమే కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకాన్ని తీసుకురావటం జరిగింది. ఈ పథకం కింద ఇప్పుడు ఈ వరంగల్ విమానాశ్రయాన్ని చేర్చే పక్షంలో వివిధ మార్గాల నుంచి కూడా అక్కడికి రాకపోకల్ని సాగించేటటువంటి విమాన తాలూకు ఎయిర్లైన్ సంస్థలకి వచ్చే నష్టంలో ఏదైతే సింహభాగం ఉంటుందో దాన్ని కేంద్రమే భరించబోతోంది. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద అదనపు భారం అనేది తగ్గుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఉడాన్ పథకం గురించి వివరించండి. ఉడాన్ పథకం ఏంటి? రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్గా ఈ ఉడాన్ అన్నటువంటి పథకాన్ని తీసుకురావటం జరిగింది. ఉడాన్ లేదా దీనినే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనేసి పిలుస్తాము. రీసెంట్గా 2021లోనే దీనికి సంబంధించి ఉడాన్ 4.1 అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మొత్తం 392 రూట్స్, వీటికి సంబంధించిన 392 రూట్స్ని ఉడాన్కి సంబంధించి 4.1 బిడ్డింగ్ ప్రాసెస్ కింద ప్రపోజ్ చేయటం జరిగింది. ఈ ఉడాన్ 4.1 ఏదైతే ఉందో దీని ద్వారా స్మాల్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనెక్ట్ చేయటం, అందులో స్పెషల్ హెలికాప్టర్స్, సీప్లేన్ రూట్స్ ఇలాంటి వాటితో కనెక్ట్ చేయటం, అలాగే కొన్ని కొత్త రూట్స్ని సాగర్మాలా సీప్లేన్ సర్వీసెస్ కింద కూడా ప్రపోజ్ చేయటం జరిగింది. అయితే ఈ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ లేదా ఉడాన్ పథకం అన్నటువంటి దాన్ని 2016వ సంవత్సరంలో ఎవరు తీసుకొచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీసుకురావటం జరిగింది. దీని ద్వారా రీజనల్ ఏవియేషన్ మార్కెట్ని డెవలప్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. అలాగే ఈ ఉడాన్కి సంబంధించి ఉడాన్ 4.1 అని చెప్పుకున్నాం కదా, దాంట్లోనే ఉడాన్ 4.0 అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం ఎప్పుడు తీసుకొచ్చారు? 2020లో దీనిని తీసుకొచ్చారు. దీని కింద మొత్తం 78 కొత్త రూట్స్ని రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ కింద దీని కిందికి తీసుకురావటం జరిగింది. కవరత్తి, అగత్తి, మినికాయ్ ఐలాండ్స్ ఏవైతే లక్షద్వీప్లో ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఈ ఉడాన్ 4.0 కింద వాటికి కనెక్ట్ అంటే వాటికి ఈ ఉడాన్ పథకం కిందికి తీసుకొచ్చి కనెక్టివిటీని అందించటం జరిగింది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి లోక్సభకి అలాగే రాష్ట్రాల యొక్క అసెంబ్లీలకి ఒకేసారి ఎన్నికలు జరపాలి అన్నటువంటి ప్రతిపాదన గురించి. దీన్నే మనం జమిలీ ఎన్నికలు లేదా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని కూడా పిలుస్తూ ఉంటాము. దీనికి లా కమిషన్ అన్నటువంటిది దానికి సంబంధించినటువంటి దాన్ని ప్రిపేర్ చేస్తోంది అన్నట్టుగా లోక్సభలో న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించటం జరిగింది. అయితే జమిలీ ఎన్నికల్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంటే మేము సిద్ధంగా ఉన్నాము అన్నట్లుగా ఎన్నికల సంఘం కూడా చెప్పటం జరిగింది. అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నటువంటి దాని కింద కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల్ని నిర్వహించాలి అన్నట్లుగా ఆలోచిస్తోంది. అయితే ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ లేదా జమిలీ ఎన్నికలకి సంబంధించి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏంటి? దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? దీనివల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటి అన్నటువంటిది చూడాలి. మనం చూస్తే ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ లేదా జమిలీ ఎన్నికలు అన్నటువంటి ఐడియా 1983 నుంచి వచ్చిందనమాట. ఏదేమైనా కూడా 1967వ సంవత్సరంలోనే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అన్నటువంటివి మన దగ్గర అంటే దాన్ని ఒక నామ్గా తీసుకురావటం జరిగింది. అయితే 1951, 52 సంవత్సరంలో అన్ని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కూడా మనకి సైమల్టేనియస్ ఎన్నికలే జరిగాయన్నమాట. అంటే ఈ జమిలీ ఎన్నికలే జరిగాయి. దాని తర్వాత 1957లోను, 1962లోను, అలాగే 1967లోను ఇలా 3 జనరల్ ఎలక్షన్స్లో కూడా ఈ సైమల్టేనియస్ ఎలక్షన్సే జరిగాయి. అయితే తర్వాత 1968లో ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రీమెచ్యూర్గా డిజల్యూషన్ అయిపోయింది. తర్వాత 1969లో కూడా ఇలా డిజల్యూషన్ అయిపోయిందనమాట. దాంతో ఈ జమిలీ ఎన్నికల యొక్క సైకిల్ ఏదైతే ఉందో దానికి ఒక డిస్ట్రప్షన్ అనేది ఏర్పడింది. తర్వాత 1971వ సంవత్సరంలో మళ్ళీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఫస్ట్, సెకండ్ అలాగే థర్డ్ లోక్సభ ఈ 3 మాత్రమే ఈ 5 ఇయర్స్ కంప్లీట్గా దీని యొక్క అంటే 5 ఇయర్ టర్మ్ని కంప్లీట్ చేసుకోవటం జరిగింది. ఆ తర్వాత 1971వ సంవత్సరంలో మళ్ళీ ఎన్నికలు అనేవి జరిగాయి. దాని తర్వాత ఇలాగ సైమల్టేనియస్ ఎన్నికలు అనేవి తగ్గిపోయాయి. అంటే నెక్స్ట్ బీజేపీ ఏదైతే రావటం మొదలైందో 1980 ఈ టైం నుంచి అప్పుడు ఇటు సెంట్రల్లోనూ ఇటు స్టేట్స్లోనూ కూడా ఈ సైమల్టేనియస్ ఎన్నికలు అనేవి జరగలేదు. అయితే సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి? ఒకటి వచ్చేసి ఎకనామిక్ కాస్ట్ అన్నటువంటిది పెరుగుతుంది. దాదాపు ఒక బీహార్లోనే ఎన్నికల్ని నిర్వహించాలి అంటే దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది.
ఇంకా ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పాలసీ పారాలిసిస్ అన్నటువంటిది, అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అన్నటువంటిది పెరుగుతుంది. ఇవన్నీ కూడా దీనికి ప్రాబ్లంగా చెప్పచ్చు. అలాగే ఫెడరల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఇది డెమోక్రసీ స్పిరిట్కి అగెనెస్ట్గా ఉంటుంది. అలాగే రీజనల్ పార్టీస్కి డిసడ్వాంటేజ్ అవుతుంది. ఏదైతే సెంటర్లో పార్టీ ఉంటుందో అదే ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల అకౌంటబిలిటీ అనేది తగ్గుతుంది. ఇలాగా దీనికి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ని చెప్తూ ఉంటారు. అయితే ఈ జమిలీ ఎన్నికల వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటి అన్నటువంటిది మనం చూస్తే, మనం ఏదైతే ప్రస్తుతం రాజకీయ నాయకులు ఇలా ఎలక్షన్స్ అనేసి ఎక్కువ టైం ఏదైతే వేస్ట్ చేస్తూ ఉన్నారో అలా వేస్ట్ చేయకుండా ప్రజల సంక్షేమానికి ఎక్కువ టైం పెట్టే విధంగా ఇది వీలు కల్పిస్తుంది. అందుకే జమిలీ ఎన్నికల్ని నిర్వహించాలి, 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నట్లుగా మన ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని తీసుకురావటం జరిగింది. అయితే ఈ జమిలీ ఎన్నికల వల్ల ఎవరికి మేలు జరుగుతుంది అన్నట్లుగా ఇక్కడ ఆర్టికల్ అన్నమాట. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.